హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బిర్యానీ అనమాట. సో, మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆహ్, ఈ 45 డేస్ తర్వాత ఇదే తినడమనమాట. అంటే వెజ్ బిర్యానీస్ అవి చేసుకున్నాం. కానీ ఇదేంటంటే ఇది కూడా వెజ్ బిర్యానీయే. కాకపోతే దీని కాంబినేషన్ అనమాట చికెన్ రైస్. సారీ చికెన్ అండ్ బిర్యానీ రైస్ అనమాట. సో, ఎలాగో చేస్తున్నాను కదా! మీ అందరికీ ఒకసారి చూపిద్దామని. అండ్ దట్ టూ ఏంటంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా కావాలి. "నువ్వు బాగా చేస్తావు చెయ్యక్క" అన్నాడు. సో, వాళ్ళకి నచ్చుతుంది కదా అని మీకు కూడా ఒకసారి చూపిద్దామని. ఇదేంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెద్దది అదే తెపాల్ లాంటిది పెట్టుకొని ఆయిల్ అండ్ ఘీ కాంబినేషన్. ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఏసి ఘీ ఒక 3 స్పూన్స్ వేశాను. వేసిన తర్వాత జీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటాయి కదా! దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీరా, ఇవన్నీ అనమాట, యాలకులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, టమాటో, మిర్చి వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. అది కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం మెత్తబడాలంటే ముందు మనం కొంచెం కారము, సాల్ట్ వేసుకుంటే బాగా మెత్తబడిపోద్ది తొందరగా. సో, అదంతా అయిన తర్వాత ఆల్రెడీ నేను బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. అది ఆల్రెడీ బాస్మతి రైస్‌ని నానబెట్టేసి ఉంచాననమాట. ఒక 1 అవర్ ముందే నీట్‌గా కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టాను. ఇదేంటంటే ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేశాను. పెరుగు, నెయ్యి వేస్తే ఏంటంటే బిర్యానీ ముద్దలా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తదనమాట. సో, దానికోసం ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను నేను. దానిలోని పుదీనా, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకున్నాను. పుదీనా వేస్తే రైస్‌కి మంచి ఫ్లేవర్ వస్తదనమాట. చాలా చాలా బావుంటది. అండ్ కొత్తిమీర కూడా నేను ఎక్కువగానే వాడతాను. బిర్యానీలోనే అనే కాదు, కర్రీస్‌లో వాటిలో కూడా నాకు ఆ ఫ్లేవర్ అనేది ఇష్టమనమాట. సో, కన్ఫర్మ్‌గా కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తాను. సో, దాన్ని కూడా కొంచెం బాగా ఫ్రై అయితే ఏంటంటే దాని తాలూకా ఫ్లేవర్ అనేది బయటకొస్తది. చూడండి, ఇది రైస్ వేసేసాను. బిర్యానీ అనేది నానబెట్టి కొంచెం హాఫ్ కుక్ చేసేసాను. అది మీకు చూపించలేదనమాట. సో, వేసేసి ఒక లేయర్ లాగా అలాగా వేసేసి దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే గరం మసాలా, సాల్ట్, తర్వాత ఏంటంటే పుదీనా, కొత్తిమీర, తర్వాత ఆనియన్స్ అనేవి నేను పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. పక్కన పెట్టుకొని కొత్తిమీర వేశాను. అది ఆనియన్స్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ మనకి బిర్యానీ తింటున్నప్పుడు చూడండి, రెస్టారెంట్‌లో కూడా అలాగా ఫ్రై చేసి ఆనియన్ పైన వేసిస్తారు. అది మరీ మాడిపోకుండా అలాగని మరీ పచ్చిగా లేకుండా ఉంటే చాలా చాలా బావుంటది. ఈ కలర్ లైట్ బ్రౌనిష్ కలర్‌లో వస్తే చాలు. నేనిదేంటంటే ఆయిల్‌లోనే ఫ్రై చేశాను. ఫ్రై చేసి ఆయిల్ అంతా తీసేసి పక్కన పెట్టేసి ఇలాగా లేయర్ లాగా వేసుకుంటే క్రిస్పీగా చాలా చాలా బావుంటది. అండ్ ఇంకోటేంటంటే బాస్మతి రైస్‌ని వేసిన వెంటనే ఇటు అటు అలా కదిపేయొద్దు. ఎందుకంటే ఇది చాలా డెలికేట్‌గా ఉంటది. సో, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, అందుకని వేసేసి అలా వదిలేయండి. లాస్ట్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకుంటే బావుంటది. ఎందుకంటే మసాలా అంతా కరెక్ట్‌గా కలుస్తది. తర్వాత ఇంకోటేంటంటే నేను లెమన్ రైస్ వేసుకున్నాను. కొంచెం బిర్యానీ ఫ్లేవర్డ్ లిక్విడ్ ఉంది నా దగ్గర. సో, అది వేసుకున్నాను. ఇదేంటంటే సాఫ్రాన్ మిల్క్, తర్వాత రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసాననమాట. నా దగ్గర ఉంది. ఇవేంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తది. దానికోసమే అని తప్ప టేస్ట్‌లో మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. ఫ్లేవర్ కూడా పెద్ద ఏమి ఉండదు. సాఫ్రాన్ మిల్క్ అయితే ఫ్లేవర్ ఉంటది. మంచి టేస్ట్ తెలుస్తదది. అండ్ కలర్ కూడా చూడండి, రెడ్, యెల్లో, గ్రీన్, బ్రౌన్ అది. అండ్ ఇంకోటేంటంటే నేను పెద్దదే తీసుకున్నాను. జస్ట్ ఇది 2 కేజెస్ చేస్తున్నాను బిర్యానీ రైస్. సో, 2 కేజెస్‌కి నాకు ఏదైనా ఒక కొలత తీసుకోండి మీరు. ఒక గ్లాస్ గానీ, ఒక లోటా గానీ, లేదంటే ఒక గిన్నె గానీ అలా తీసుకొని 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్ వాటర్ వేసుకోండి. అది మెజర్‌మెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టి హాఫ్ కుక్ చేసుకున్నాం కాబట్టి. అండ్ లాస్ట్‌లో నేను కొంచెం మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి గూడా యాడ్ చేస్తున్నాను. చాలా చాలా బావుంటది. పొడిలాడుతూ వస్తది. మీకు అందరికీ తెలుసు. కాకపోతే నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో ఏంటా అన్నది ఒకసారి చూపిచ్చాననమాట. ఇలా మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి అలా దమ్ పెట్టేస్తే ఇంకా రైస్ అనేది అయిపోతది. ఫైనల్‌గా లుక్ అనేది ఇలా ఉంటది. దీన్ని మంచి రైతా గానీ, లేదంటే చికెన్ కర్రీతో గానీ, చికెన్ కర్రీ కూడా ఆల్రెడీ నేను రెసిపీ చేశాను. అది కూడా నా ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. చూడండి, అస్సలు ముద్ద అవ్వకుండా ఎంత పొడిలాడుతూ వచ్చిందో చాలా బావుంటది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్